ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో పూర్తిగా రాజకీయ కక్షతో కూడుకుందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ ఆక్షేపించారు. కార్ రేసు కేసుకు సంబంధించి క్వాష్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసిందన్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. తీర్పు విషయంలో ప్రసార మాధ్యమాల వక్రభాషలు వద్దని హితవు పలికారు. ఈ కేసుకు సంబంధించి న్యాయపరంగా అందుబాటులో ఉన్న అంశాలు సద్వినియోగం చేసుకుంటామని తెలిపారు. రాజకీయ కక్షలతోని ఒక బూటక కేసుని ఇవాళ క్రియేట్ చేసి దాంట్లో ఇన్వెస్టిగేషన్కి రమ్మనంటే ఏ ఒక్క రోజు కూడా ఇన్వెస్టిగేషన్ని కేటీఆర్ గారు అపోజ్ చేయలేదు. ఒక అక్యూజ్డ్కి ఏ అయితే హక్కులు ఉంటాయో ఆ హక్కుల పరిధిలో వాళ్ళకి ఇవ్వాల్సిన అవకాశాలు ఇవ్వాలని కోరారు తప్ప ఎప్పుడు కూడా దేన్ని కూడా వ్యతిరేకించలేదు. కోర్టు కూడా ఏమన్నదంటే ఈ స్టేజ్లో మేము ఇంటర్ఫియర్ కావడం కరెక్ట్ కాకపోవచ్చు, విత్డ్రా చేసినారు. విత్డ్రా చేయడం అనేది కొట్టి పారేయడం కాదండి. అబద్ధాలతోనే అర్ధసత్యాలతోని ప్రజల్ని పక్కదారి పట్టించే కార్యక్రమం చేయడము ఇది నిందనీయము. తర్వాత చాలా చాలా ప్రిప్లెక్సింగ్గా ఉన్నది. కోర్టు విషయాలలో కూడా గబ్బు పట్టించే కార్యక్రమాలు చేస్తున్నారు అంటే ఇది సరైన పద్ధతి కాదు. ఆల్రెడీ ఒకసారి విచారణ జరిగిన తర్వాత కంక్లూడ్ అయ్యేదాకా విచారణకి సహకరించాలనే ఉద్దేశంతోనే సుప్రీంకోర్టులో లాయర్కి విత్డ్రా చేసుకోమనే ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం మూలంగా ఈ కేసును విత్డ్రా చేసుకున్నారు.